వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. శనివారం నిర్మల్లోని GNR కాలనీ, ఇతర ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలకు అనుగుణంగా వరద ప్రభావిత ప్రాంతాల విషయాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. కంట్రోల్ చేసేసారు అంతా మేడం. ప్రతి సంవత్సర మన నిర్మల్లో కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్లో ఫ్లడ్ ఉంటుంది. అది స్పెసిఫిక్గా చూడడానికి, తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్లీ ఇష్యూ ఏంటి అండ్ ఎట్లా మనం ప్రీఎంప్టివ్గా అది ప్రివెన్షన్ చేసుకోవచ్చు, అదే మనం అరేంజ్ చేయడానికి ఈరోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు శ్రీ అరవింద్ కుమార్ గారు ప్లస్ మన డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ నుంచి కమాండెంట్ గారు ఇట్లా నిర్మల్లో రావడం జరిగింది. సో ఇందాక మనం GNR కాలనీ చూసాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి GNR కాలనీలో ప్రతి సంవత్సరం ఫ్లడ్ పరిస్థితి అనేది రాకపోతుంది. అట్లాగే ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత మన ఇంటరాక్షన్ కూడా చేసాము, కాలనీ వాళ్ళతో కూడా మాట్లాడాము. కాలనీ వాళ్ళు 1-2 అంశంస్ తెలవడం జరిగింది. ఒకటి అదే హైట్ తగ్గాలి, అదే మనకి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ 10-15 డేస్లో అది తగ్గుతుంది. అది 3 మీటర్ యాక్చువల్లీ హైట్, అది 1 మీటర్ వరకు అవుతుంది. అది పర్మిషన్ కూడా రావడం జరిగింది. సో అదే ఒక చేస్తే మనకి చాలా వరకు ఈసారి రిలీఫ్ అవుతుంది. ఇంకా ఒక ప్లేస్ మనం ఇప్పుడు కడెం పోతున్నాము. కడెం ప్రాజెక్ట్ కూడా ఖానాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ కూడా ప్రతి సంవత్సరం ఇష్యూ వస్తూనే ఉంటాయి. అక్కడ కూడా మనకి ఫ్లడ్ ప్రోన్ ఏరియా ఉన్నాయి. అక్వా వరద ఉన్నప్పుడు, అక్వా వర్షం ఉన్నప్పుడు ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడం, విలేజ్ ఎవాక్యుయేషన్ చేయడం, అవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం అక్కడ పోతున్నాము. అండ్ ఇది బేసిక్గా నిర్మల్లో ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, ఆ ఏరియాస్కి ప్రిపరేషన్ ఎట్లా ఉంది, ఇది అవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక సమావేశం చేయడం జరిగింది. ఈరోజు మన ఫ్లడ్ మాన్యువల్ కూడా, జిల్లాకి ఫ్లడ్ మాన్యువల్ కూడా నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చారు. వారి డిజాస్టర్ కూడా వాళ్ళ పరిధి కాబట్టి సార్ చేతితోటి, ఈరోజు సెక్రటరీ గారి చేతితోటి నిర్మల్ జిల్లాకి ఫ్లడ్ మాన్యువల్ కూడా తయారు చేయడం జరిగింది. మీ అందరికీ ఒక ప్రింట్ ఇస్తాం, అది కూడా ఒకసారి చూడండి. అదే దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. లొకేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడ మనం ప్రివెన్షన్ చేయగలుగుతాం, అవన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి. అదే కూడా పబ్లిక్కి కూడా మన ప్రస్తుతం చేస్తాము. అది కూడా ఒకసారి చూడండి.